ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీ సూచనలను పాటించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పారు. అభివృద్ధి విషయంలో ఒక్క అమరావతిపైనే శ్రద్ధ పెట్టడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని స్పష్టం చేశారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనని సీఎం చంద్రబాబు చెప్పారు. విదేశాలపై ఆధారపడకుండా ఏపీలోనే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. హాలిడే వస్తే విదేశాలకు వెళ్లవద్దని సూచించారు. అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రదేశాలు రాష్ట్రంలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూర్యలంక గోవాను మించిన టూరిజం కేంద్రంగా మారబోతోందని పేర్కొన్నారు. అమరావతిలో కిమ్స్ హాస్పిటల్, వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్, ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఇంకో పక్క ఫెర్టిలైజర్ వేయడం ఒక అవగాహన లేనితనం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, సెటిలైట్స్ వచ్చేసాయి. మీ పొలంలో ఎంత ఈల్డ్ వస్తుందో ప్రిడిక్ట్ చేస్తుంది. మీ పొలం ఎంత భూసారవంతంగా ఉందో ఈల్డ్ అది కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. ఏ పంటకు ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ వేయాలనో చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. యూరియా కన్జంప్షన్ తగ్గాలి. ఇంకో పక్క ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. పేదవాళ్ళందరికీ ఉచితంగా పెట్టిస్తాం. ప్రస్తుతం అయితే అందరికి కూడా 2 కిలోవాట్స్ వరకు 60,000 ఇస్తున్నాం. 3 కిలోవాట్స్ ఉంటే 78,000 ఇస్తున్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం. బీసీలకి 20,000 అదనంగా ఇస్తున్నాం. మీరు ఇది పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. రైతులు ఉన్నారు, 22 లక్షల మంది రైతులు. మీ దగ్గర పొలంలోనే పంప్సెట్ దగ్గర సోలార్ మేమే పెట్టిస్తాం, మీరు వాడుకోండి. ఆ కరెంటును మీరు అవసరమైతే మీ ఇంటికి కూడా వాడుకోండి. ఉండే లైన్స్ మీద ఇంటి దగ్గర మీ కార్లకి, ట్రాక్టర్లకి, సైకిళ్ళకి, స్కూటర్లకి ఛార్జ్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. అంటే నేను చెప్తే ఇంకా నమ్మకాలు రావడంలా, నమ్మకాలు వచ్చినా ఆలోచించడం లేదు. నేచురల్ ఫార్మింగ్లో 20 లక్షల ఎకరాలకు వెళ్ళాం. ఈల్డ్ తగ్గలేదు, ఆదాయం పెరిగింది. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్, ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో, ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే, కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే, పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనాన్ కంటే బాగా ఉంటుంది.
ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తూ ఉంది. ప్రపంచానికే నెంబర్ 1గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి, నా దేశం నా బాధ్యత, నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.